డాక్టర్ కృష్ణవేణి గొప్ప మనసుకు ఆశ్రమంలోని వృద్ధులు చలించిపోయారు. ఆమె నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. డాక్టర్ కృష్ణవేణిలా ప్రతి ఒక్కరూ పెద్ద మనసు చేసుకొని మాతృశ్రీ ఆశ్రమంలోని వృద్ధులకు సాయం చేయాలని ఆశిద్దాం. మనం ఇచ్చే ఒక్క రూపాయి అయినా ఆ వృద్ధుల జీవితాల్లో పెద్ద మార్పులు తెస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు చేతనైన సాయం చేయాలని ఇట్స్ యూటీవీ కోరుతోంది. మీ ఆశ్రమంలో వృద్ధులందరికీ తలా ఒకటి పంచండి. అందరి తరపున నేను ఒక్కదాన్ని కాదు, నాతో పాటు జయలక్ష్మి, హారిక, జ్యోతి, ఇంకో జయలక్ష్మి, వీళ్ళందరం కలిసి ఇస్తున్నాం. అందరికి మా తరపున థ్యాంక్స్ చెప్పండి. మీ ఆశ్రమంలో వృద్ధులందరికీ తలా ఒకటి పంచండి. అందరి తరపున నేను ఒక్కదాన్ని కాదు, నాతో పాటు జయలక్ష్మి, హారిక, జ్యోతి, ఇంకో జయలక్ష్మి, వీళ్ళందరం కలిసి ఇస్తున్నాం. అందరికి మా తరపున థ్యాంక్స్ చెప్పండి. పెద్ద మనసు చాటుకున్నారు అనంతపురంకు చెందిన వైద్యాధికారిణి కృష్ణవేణి. ఇట్స్ యూటీవీ కథనానికి స్పందించారు డాక్టర్ కృష్ణవేణి. కదిరి నియోజకవర్గం అమలుగూర్ మండలంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా తమకు తోచినంత చేతనైనంత సహాయం చేయాలని కూడా ఆమె కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులు చలించిపోయారు. ఆమె చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆశ్రమంలోని వృద్ధులు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని తమకు చేతనైనంత సహాయం చేయాలని కూడా వారు అభ్యర్థిస్తున్నారు. ఇంకో జయలక్ష్మి, వీళ్ళందరం కలిసి ఇస్తున్నాం. అందరికి మా తరపున థ్యాంక్స్ చెప్పండి. మీ ఆశ్రమంలో వృద్ధులందరికీ తలా ఒకటి పంచండి. అందరి తరపున నేను ఒక్కదాన్ని కాదు, నాతో పాటు జయలక్ష్మి, హారిక, జ్యోతి, ఇంకో జయలక్ష్మి, వీళ్ళందరం కలిసి ఇస్తున్నాం. డాక్టర్ కృష్ణవేణి గొప్ప మనసుకు చలించిపోయారు ఆశ్రమంలోని వృద్ధులు. ఆమె నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. డాక్టర్ కృష్ణవేణిలా ప్రతి ఒక్కరూ పెద్ద మనసు చేసుకొని మాతృశ్రీ ఆశ్రమంలోని వృద్ధులకు సహాయం చేయాలని ఆశిద్దాం. మనం ఇచ్చే ఒక్క రూపాయి అయినా సరే ఆ వృద్ధుల జీవితాల్లో పెద్ద మార్పులు తెస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు చేతనైన సహాయం చేయాలని ఇట్స్ యూటీవీ కోరుతోంది. దీనికి సంబంధించి ఆశ్రమ నిర్వాహకులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనంతపురంకు చెందిన వైద్యాధికారిని కృష్ణవేణి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాకెంతో సంతోషాన్ని కలిగించిందని కూడా వారు చెప్తూ ఉన్నారు. అయితే ఇట్స్ యూటీవీ కథనానికి స్పందించినటువంటి కృష్ణవేణి గారు కదిరి నియోజకవర్గం అమలుగూరు మండలంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసినటువంటి విజువల్ని యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. వృద్ధులందరికీ తలా ఒకటి పంచండి. అందరి తరపున నేను ఒక్కదాన్ని కాదు, నాతో పాటు జయలక్ష్మి, హారిక, జ్యోతి, ఇంకో జయలక్ష్మి, వీళ్ళందరం కలిసి ఇస్తున్నాం. అందరికి మా తరపున థ్యాంక్స్ చెప్పండి.